ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్‌లో ఈ అపార్ట్మెంట్‌లో మనకి బిగ్ 2 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్‌లో సేల్‌కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1310 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే అన్‌డివైడెడ్ షేర్ కింద మనకి 55 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ అపార్ట్మెంట్‌లో మనకి 5th ఫ్లోర్‌లో నార్త్ వెస్ట్ ఫేసింగ్‌లో మనకి ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్‌లో సేల్‌కి వచ్చిందండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో చూడొచ్చు. చుట్టూరా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి చుట్టూరా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోపల అనేది చూద్దామండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారనమాట. సో చూడొచ్చు మంచి క్లాస్ వుడ్ వర్క్ తోటి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి, పాలిష్ వర్క్ తోటి. సో ఎంట్రన్స్ హాల్ అనేది మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే క్లాస్ డిజైన్స్ తోటి మనకి పిఓపి సీలింగ్ కూడా చేశారనమాట. ఎదురుగానే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారు. సో చూడొచ్చండి, హాల్ స్పేస్ అనేది మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు. హాల్ స్పేస్ పక్కన మనకి డైనింగ్ స్పేస్లో కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి. ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. గోడలకి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి. సో చూడొచ్చు, ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా మనకి బాల్కనీ వ్యూ అనమాట అండి. ఇక్కడ మనకి స్టీల్ రైలింగ్ అనేది ఇచ్చారనమాట. సో చూడొచ్చు, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మనం బెడ్రూమ్లో ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి. అలానే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట అండి. పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట. కిచెన్లో కూడా మనకి ఎల్ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. చుట్టూరా కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి పక్కనే ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. గోడలకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. సో ఇదంతా కూడా మనకి చాలా స్పేషియస్గా ఫ్లాట్ అయితే డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. చుట్టూరా వాల్స్ అని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా మనకి పక్కనే విండో అనేది ఇచ్చారండి. అలానే చుట్టూరా కూడా మనకి చూసుకోవచ్చండి, స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేస్తారు. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇది న్యూ హబ్ ఫ్లాట్ అనమాట అండి.